తెలంగాణ అంతటా ముఖ్యంగా అయితే హైదరాబాద్లో అయితే హైడ్రా మొత్తం ఒక హైడ్రా ఫీవర్ నడుస్తుంది హైదరాబాద్లో. హైడ్రా మీద మీ పార్టీ స్టాండ్ ఏంది? అమ్మ హైదరాబాద్ మీద ఇప్పుడు హైడ్రా ఏదైతే చేస్తున్నారో అది తప్పు అని చెప్తున్నాము. నిజంగానే పర్మిషన్ లేని ఆక్రమించుకొని ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసిన అన్ని గులగొట్టచ్చు. దానికి అడ్డం వచ్చేది లేదు. ఎఫ్టీఐలు ఉండని, బఫర్ జోన్ ఉండని, అది అసైన్ ల్యాండ్ ఉండని తీసేయని వద్దని అనట్లేదు. కానీ వాటికి పర్మిషన్లు ఎవరిచ్చిర్రు అని అడుగుతున్నాం. హెచ్ఎండిఎల్ లేఅవుట్ ఓపెన్ ప్లేస్లలో ఎట్లా వచ్చింది? హెచ్ఎండిఎల్ లేఅవుట్ ఎఫ్టీఎల్ భూములలో ఎట్లా వచ్చింది? హెచ్ఎండిఎల్ లేఅవుట్ బఫర్ జోన్లో ఎట్లా వచ్చింది అని అడుగుతాం. మరి అవన్నీ లేఅవుట్ వచ్చింది ఒక సామాన్య ప్రజానీకము, మామూలుడు, కామన్ పీపుల్ లేదా ఉన్నోడైనా సరే, ఈవెన్ హైరైజ్ బిల్డింగ్లో కొంటోడైనా సరే ఏం చూస్తాడు? పేపర్లు చూస్తాడు, డాక్యుమెంట్ చూస్తాడు. డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. బ్యాంక్లో సబ్మిట్ చేస్తే ఆయన ఉన్నటువంటి శాలరీ మీదనో లేకుంటే ఆయన కట్టినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ మీదనో బేస్ చేసుకొని లోన్ ఇస్తారు. లోన్ ఇచ్చే ముందర బ్యాంకర్స్ ఏం చేస్తారు? వాళ్ళ ప్యానెల్ అడ్వకేట్స్తో లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు. ఆ లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత వారు యాక్సెప్ట్ చేస్తారు. లీగల్ ఒపీనియన్ ఇచ్చే అడ్వకేట్ ఏం చూస్తాడు? తిరిగి అధికారులు ఇచ్చిన కాగితాలు చూస్తాడు. అవన్నీ కరెక్టే ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఏవే రిక్వైర్మెంట్ ఆఫ్ లోన్కి ఏవేవి ఉంటాయో వాళ్ళ ప్రొసీజర్ ప్రకారంగా ఒక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటుంది. ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో అన్నీ ఉన్నాయా లేవంటే అన్నీ ఉన్నాయి, ఓకే ఇచ్చేస్తాడు లీగల్ ఒపీనియన్. ఇదంతా మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చింది? అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్ల దగ్గరికి వచ్చి ఆగింది. సో లోన్ వచ్చింది, ఇల్లు అయిపోయింది. ఇప్పుడు ఇది ఇల్లీగల్ అంటే ఎట్లా? ఈ అధికారులు తప్పిదం చేస్తే దాని మీద యాక్షన్ తీసుకోవాల్సింది ప్రభుత్వం. ఇవాళ ప్రభుత్వమే తప్పు చేసి ప్రజల్ని ఇబ్బంది ఎలా పెడతారు? గత ప్రభుత్వము, అంతకుముందు ప్రభుత్వం అనేది కాదమ్మా. ప్రభుత్వాలు అనేది రొటీన్ ప్రాసెస్, డే అండ్ నైట్ లాగా. ఉదయము రాత్రి ఎలాంటిదో మనిషి జీవితంలో ఇవాళ ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్యంలో అంతే ఉన్నత స్థానంలో ఉన్నటువంటిది. ఇవాళ అటువంటి ప్రభుత్వము ఇచ్చిన పర్మిషన్లు తిరిగి అదే ప్రభుత్వము ఇది తప్పుడు కన్స్ట్రక్షన్ అంటే ఒక్కసారి ఆలోచించండి, అది ఎంతవరకు కరెక్ట్? ఇవాళ అధికారులు, రాజకీయ నాయకులు డబ్బు సంపాదించడం ఎలా అనే మార్గాలే వెతకడం తప్ప మనం చేస్తున్న పని వల్ల ప్రజలకు ఎంత మంచి అవుతుంది అనేది ఏం లేదు. ఇవాళ వీళ్ళు కొన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి కాగితాలను చూసుకొని బ్యాంకు లోన్ ద్వారా ఇల్లు కట్టుకున్నటువంటి, ఇల్లు కొన్నటువంటి, ఫ్లాట్ కొన్నటువంటి, విల్లా కొన్నటువంటి, ప్లాట్ కొన్నటువంటి కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, కష్టపడి సంపాదించి 20 సంవత్సరాల తర్వాత ఒకటి సెటిల్ చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇవాళ డ్యామేజ్ అయిపోతే ఆయన 20 ఏళ్ళ జీవితం పోతున్నది అని చెప్తున్నాం. ఆ పర్మిషన్లు ఇచ్చిన అధికారి బాగానే ఉన్నాడు, ఆ పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారుల కుటుంబాలు బాగానే ఉన్నాయి. ఉద్యోగంలోకి వచ్చినప్పుడు కిరాయి ఇంట్లో ఉంటారు. 4 సంవత్సరాలు ఉద్యోగం చేయగానే సొంతిల్లు ఉంటుంది. 5-10 సంవత్సరాలు ఉద్యోగం చేయగానే 10 ప్లాట్లు ఉంటాయి. 15 సంవత్సరాలు ఉద్యోగం చేయగానే 10 ఇండ్లు ఉంటాయి. ఆఖరికి ₹1,00,00,000 ఇల్లుకి వెళ్ళి 10 కోట్ల ఇంటి వరకు పోతారు. డైమండ్ నెక్లెస్లు ఉంటాయి. ఇంట్లో మాత్రం అన్నీ ఉంటాయి అధికారుల ఇళ్లలో. మరి ఈ అధికారి పత్సింకుతోని సంతకం పెట్టిన గెజిటెడ్ సైన్ ఏదైతే ఉందో ఆ సంతకం పెట్టితేనే కదా ఈ సామాన్యం ప్రజానీకం కొన్నది. అంటే నువ్వు చేసిన తప్పుకు వాడెందుకు శిక్ష అనుభవించాలి? కామన్ పీపుల్ ఎందుకు, కామన్ మ్యాన్ ఎందుకు శిక్ష అనుభవించాలి? ఏ ప్రభుత్వానికి దమ్ము లేదా వీన్ని సస్పెండ్ చేయడానికి? ఎక్కడ తప్పు జరిగింది? కబ్జాకు కారకులైనటువంటి అధికారుల వల్ల కబ్జాలు జరిగినాయి, లేని డాక్యుమెంట్లు పుట్టినాయి, లేని కాగితాలు పుట్టినాయి, లేని పర్మిషన్లు వచ్చినాయి, లేని అప్రూవల్స్ వచ్చినాయి. ఇవన్నీ చూసి కొన్నారు, తెలిసి కొనలే. ఒకవేళ తెలిసి కొన్నారని ఏ మూర్ఖుడైనా మాట్లాడితే ఆ మూర్ఖుడు ఆలోచించాలా, నీవు ఇల్లు కొన్నప్పుడు నువ్వేమేం చూసి కొన్నావు? నోటి మాట, జమా ఖర్చు ఈజీగా మాట్లాడతాం. మరి వాళ్ళు తెలిసే కొన్నారు అని అంటారు. నిన్న నేను మాట్లాడిన తర్వాత ఒక లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉంటే కింద కామెంట్లలో కొందరు వ్యక్తులు పెడతారు, పక్కన 50,000 గజం ఉంటే ఇక్కడ 5,000 గజం అంటే ఇది కొన్నాడు, మంచి గుల కొట్టిరా అంటాడు. ఇంట్లో కూర్చుండి ఫ్యాన్ కింద కూర్చుండి చాట్ చేసి 2 నిమిషాల్లో డిసిషన్ చేసేసి నువ్వు మెసేజ్ పెట్టినంత మాత్రం నువ్వు పెద్ద మొగనువేం కాదు. కానీ నీ తండ్రి ఏం చూసుకున్నాడు? మెసేజ్ పెట్టినోడే యుక్త వయస్కుడు అయితే నువ్వేం చేసుకున్నావు? ఒకవేళ నువ్వు చదువుకున్న కాలేజ్ రికగ్నేషనే రాంగ్ అయితే నీ భవిష్యత్ ఏంది? ఇల్లు పోతేనే కూడా అంతే బాధ ఉంటుంది కదా.
ఒక కాలేజీలో నువ్వు ఇంజనీరింగ్ చదివి నువ్వు ఉద్యోగం చేసిన తర్వాత ఆ కాలేజీలో రికగ్నేషన్ రాంగు, రిజిస్టర్డ్ నెంబర్ రాంగు, ఇది ఫేక్ కాలేజు అంటే నీ భవిష్యత్ ఏంది? నీ తిరిగిపోయిన చదివిన ఆ కాలాలు 10 ఏళ్ళు తిరిగి వెనక్కి రాగలుగుతావా? ఏం మాట్లాడతారో అర్థం కాదు.